నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. యుద్ధ సమయంలో చమురుతో పాటు అన్ని ధరలు పెరుగుతాయి. దిగుమతులలో కూడా ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా జర్మనీ, ఇజ్రాయిల్ ఆ ప్రాంతాల నుంచి మనకు గోల్డ్ వస్తూ ఉంటుంది. అయితే గోల్డ్ ధర మాత్రం ఈ సమయంలో తగ్గింది. మొన్నటి వరకు ఎగిరింది. అది ఎంత అంటే ఇవాళ ఒక పెళ్లి చేసుకోవాలనుకుంటున్న కుటుంబం వాళ్ళు తమ పిల్లల పెళ్లికి బంగారం తేవాలంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక ధర, ఇంటి నుండి షాపుకు వెళ్ళేసరికి ఇంకొక ధర కూడా మారింది. 1,500 జంప్ అయినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అటువంటి బంగారము ఈ యుద్ధ సమయంలో పెరగాల్సింది పోయి తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? కారణం ఏంటి? ఒకసారి మనం డీటెయిల్స్లోకి పోదాం. 770 తగ్గిన 24 క్యారెట్ల తులం బంగారం ధర 770 రూపాయలు తగ్గిందట. 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,62,110 రూపాయలు. అయ్యా, 24 క్యారెట్ల తులం బంగారం ధర ఎంత ఉందంటే 1,62,110. కిలో వెండి ధర 2,90,000 అంటే ఇంచుమించు 3,000 రూపాయల దాకా వస్తున్నది వెండి ధర. మధ్య ప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా బంగారం ధరలు తగ్గాయి. యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ బంగారం ధర తగ్గడం సామాన్యులకు ఎంతో ఊరటనిస్తుంది. ముఖ్యంగా సామాన్యులకు, ముఖ్యంగా పెళ్లిళ్ళ సీజన్లో ఉన్నవారికి పెద్ద ఊరటనిస్తుంది. 10 తులాలు 20 తులాలు తీసుకోవాలనుకున్న వాళ్ళకి 774 రూపాయలు మొత్తం లెక్క చూసుకుంటే కొంచెం భారం అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర ఈరోజు 770 తగ్గి 1,62,110 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా 22 క్యారెట్ల జ్యువెలరీ గోల్డ్ రెడీమేడ్ తయారు చేసినటువంటి ఆభరణాలు 700 తగ్గి 1,48,600 వద్ద విక్రయం జరుగుతుంది. అదేవిధంగా బంగారం ధర తగ్గినా వెండి ధరలు మాత్రం నేడు స్థిరంగా ఉన్నాయి. అయితే ఈ నగరాల వారీగా ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పట్టణాలు హైదరాబాద్, చెన్నైలలో కిలో వెండి ధర 2,90,000 వద్ద ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కిలో వెండి ధర 2,85,000 వద్ద కొనసాగుతుంది. వెండి స్థిరంగా ఉంది. వెండి ముఖ్యంగా మార్కెట్లో బాగా అది సహజ సిద్ధంగా లభించేటువంటిది. బంగారం ఎవరు తయారు చేయరు. బంగారం, వెండి కానీ భూగర్భంలో దొరికేటువంటిదే. వెండి పూర్తిగా నిల్వలు అయిపోయాయి. అందుకే వెండి కూడా పెరుగుతుంది బంగారంతో పాటు. ఒలింపిక్ గేమ్స్లో రన్నింగ్కు ఇద్దరు పోటీ పడ్డట్టుగా బంగారం, వెండి పోటీ పడుతున్నాయి. నిన్ను రీచ్ అవుతా అని వెండి అంటున్నది. మరి కారణం ఏంటంటే పూర్తిగా భూగర్భంలో వెండి ఉత్పత్తి తగ్గింది. దాని ప్రభావమే ఈ ధరలు పెరగడానికి కారణం అనేది తెలుస్తుంది. అది పూర్తిగా మనకు క్లారిటీ వచ్చిన తర్వాత దాని గురించి కూడా మనం విశ్లేషణ చేద్దాం. యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో పెట్టుబడిదారులు సురక్షితమైన మార్గంగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతారు. బంగారం మీద పెట్టినటువంటిది కొన్ని సందర్భాల్లో రియల్ ఎస్టేట్లో పెట్టిన కుప్పకూలొచ్చు. కానీ బంగారం ఎప్పుడు పెరిగితే ఏదో కొద్దిగా తగ్గుతుంది. 1,000, 1,200, 1,500 తప్ప పూర్తిగా కుప్పకూలదు. కొంతమంది అనుకుంటారు 50,000 వరకు వస్తుండొచ్చు అని. అది అంత పెద్దగా ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బంగారం ఎప్పుడు పెరుగుడే. పూర్వకాలంలో ఏముంది? విరుగుడికే అందరు. విరుగుడు పోయింది. ఇప్పుడు పెరుగుకుంటూ పోతూనే ఉంటుంది తప్ప తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రస్తుతానికి ధరలు తగ్గడం గమనార్హం. రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలు బట్టి ఈ ధరల్లో మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా డాలర్ విలువలు ఈ పడిపోవడం ఇవన్నీ వీటి ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దానివల్ల ఏమన్నా మళ్ళీ బంగారం పెరగవచ్చు. కానీ ప్రస్తుతానికి బంగారం 700 రూపాయలు, జ్యువెలరీ 750 మనం చేయించుకోవాలనుకుంటే బిస్కెట్ గోల్డ్కు 750 తగ్గినట్లు మనకు సమాచారం. ఇది లేటెస్ట్ బులెటిన్ మనకు. కాబట్టి మరి కొనాలనుకున్న వాళ్ళు ఈరోజే మీరు బంగారాన్ని కొంటే మీ పిల్లల వివాహాలకు రెడీగా తయారవుతాయి ఆభరణాలు. మరి ఏమంటారు ప్రేక్షకులారా? బంగారమే అయిపోయింది. బంగారానికి పోటీ ఇప్పుడు వెండి కూడా పరిగెత్తుతుంది. ఈ రెండింటి గురించి మీరు విశ్లేషణ
ఒక సగటు మనిషి మీద ఎంతగా భారం పడుతుంది. మన భారతీయులకి ఏంటంటే ఆభరణాలు ఇష్టం. మన మహిళామ తల్లులకు ఆభరణాలంటే ఇష్టం. పెళ్లి సంబంధాలకు వస్తే మా కోడలు అంటే పిల్లగాని తండ్రి వాళ్ళు అడుగుతారు, మా కోడలకు ఎంత బంగారం పెడుతున్నావు అని అడుగుతారు తప్ప డబ్బు పక్కన పెట్టండి. అంటే బంగారం అంత గొప్పది. అది సాక్షాత్తు బంగారం అమ్మవారి స్వరూపం కాబట్టి బంగారం ఇష్టపడుతుంటాం. ఆ ఇష్టం ఏమవుతుందంటే కొనాలంటే కష్టంగా మారే పరిస్థితికి వచ్చింది, పెరుగుతుంది, ఉరుకుతూ ఉన్నది. దాంతోపాటు వెండి కూడా పరిగెత్తుతుంది. ఈ రెండింటి మీద మీరు విశ్లేషణ, ఒక సగటు మనిషి మీద ఎంతగా భారం పడే అవకాశం ఉంది. ఇలాగే పెరుగుతూ పోతుంటే భవిష్యత్తు మన ఆలోచన ఏంటి? ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా మాకు మీ కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.